వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి హుండీ లెక్కించడం జరిగినది. హుండీ ఆదాయం 16వ తారీఖు 10వ నెల 2024 నుండి 16వ తారీఖు 1వ నెల 2025 వరకు 91 రోజులకు 31,59,335 రూపాయలు వచ్చినది. వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా 53,74,034 రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తం 85,33,369 ఆదాయం వచ్చినది. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరచడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో దేవాలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు, ఐనవోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ పి రమేష్ రాజ్ కుమార్, ఐనవోలు మండల ఆర్ఐఆర్ సంధ్య, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మైబాద్ సభ్యులు పాల్గొన్నారు. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్, పారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మను బాకర్, భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, ఫారిస్ పారా ఒలింపిక్స్లో బంగారు పతక విజేత ప్రవీణ్ కుమార్లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను అందజేశారు. డోన్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నాయకుడు కోటికే హరికిషన్పై జరిగిన హత్యాయత్నంపై మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్య కుల పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో అనవసరంగా ఆర్యవైశ్యుల జోలికి వస్తే సహించేది లేదు, వారు ఏ స్థాయి నాయకులైనా సరే వారిని రోడ్డుపైకి లాగి చర్యలు తీసుకుంటామని 2 తెలుగు రాష్ట్రాల నాయకులకు హెచ్చరించారు. ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందుంటారని, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారని, అలా అని వారిని బలహీనులుగా చూడవద్దని, ఇకపై ఇలాంటి దాడులను సహించేది లేదని, 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఇది లాస్ట్ వార్నింగ్ అని, ఇకపై జరిగితే ఉపేక్షించేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి నేను నాయకులకు హెచ్చరిస్తున్నాను, ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ
ఆరవయసులు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. ఊరైన కౌళ్ళకాడు అనేది ఉంటుంది, 1% అలా ఏమన్నా విధవులు ఉండొచ్చు. 99% మా వాళ్ళు ఒక కుటుంబంగా బతుకుతున్నారు. మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నది. అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్గా వెంటబడి రోడ్లో లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నా. ఇది లాస్ట్ వార్నింగ్ టు ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వయసులు ఎవరు జోలికి పోరు, వారు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. అలాంటి వారి మీద, అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్లో లాక్కొచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగజేస్తాం. ఎనీ లీడర్, ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్, ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క లీడర్కు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మొన్న దోన్లో ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల. వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే, వాళ్ళ తాత ఎమ్మెల్యే. ఇది అటువంటి వ్యాపారస్తుడు స్కూల్స్ రన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మీద దాడి జరిగింది. ఆ అబ్బాయిని దాడి జరిగిన వాళ్ళని ఒక 2 days లోపల అరెస్ట్ చేయకపోతే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ కూడా ఒక విప్లవం మాదిరి తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాను. దీంట్లో ఏమాత్రం వెనుకబడే లేదు. ఇది మన దేశంలో అన్ని మతస్థులు, అన్ని కులాలు గౌరవంగా బతకాలి. ఏదో ఒక కులాన్ని తక్కువ చేసి వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తున్నాను. మైబాద్ మున్సిపల్ పరిధిలో ఈదులపూసంపల్లి 1వ వార్డులో CDF నిధులతో మంజూరైన సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల నిర్ణయాలకే అధిక ప్రాధాన్యత, అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నిర్ణీత కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని, నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గారికి మరియు చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారికి మరియు మా ఊరు ప్రజలందరికీ, కార్యకర్తలకు తెలియజేయనగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఇక్కడి వెళ్ళగానే ఈ శ్మశాన వాటికి కాడికి పోయి చూసినాకనే మిమ్మల్ని మైబాద్ పంపిస్తున్నాం. అప్పటిదాకా మాత్రం జీప్ గార్డెన్ ఉండే. రెండవది, ఒకటి ఊళ్ళే స్కూల్లో లేడీస్ పిల్లలకు పాపం టాయిలెట్స్ లేవు, 10th class పిల్లలకు. మీరు సార్ కాంపౌండ్ సార్ మీరు సీడీ వచ్చిన పిల్లలు కానీ ఆ ఎండిఓ గారిని ఎవరైనా పిలిచాక 2 bathrooms చేయాలని మా కోరిక. విలేజ్ 10th class పిల్లలు బయటికి విరిగిపోతున్నారు. మూడవది, విలేజ్లో ఇంకా ఒక 1.5 అయితే ఇట్లా రోడ్లు అయితే జరా మాకు. రెండవది అదే ఫస్ట్ అందరం కూర్చోలేనా, ఫస్ట్ వార్డు గెలవాలి. వర్గపోరం వద్దు, వర్గపోరాలు అర్థం ఉన్నాయి కానీ మన జెండా ఎగరాలి ఫస్ట్. అది చెప్పేది. ఇందువల్ల మాకు హామీ ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ సీసీ రోడ్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బుక్కే మురళీ నాయక్ గారికి, అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ గారు పెద్దలు వెన్న లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఇప్పుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టుగానే చాలా విలీన గ్రామాలకు ఏ విధమైన ఫండ్ లేక మనం చేయలేకపోయినాము. అదొక పట్టణ ప్రగతి అనేది ఒకటి ఇచ్చిండ్రు. దాంట్లో ఓన్లీ మేజర్ డ్రైన్స్ తప్ప వేరే చేయలేకపోయినాము. అప్పుడున్న కలెక్టర్స్ కూడా మాకు అబ్జెక్షన్ చేసేది, చిన్న వర్క్ పెట్టినా పెట్టకూడదు అనేది. ఆ విధంగా చాలా పనులు ఆగిపోయినాయి. అప్పటికి కొన్ని పనులు చేయగలిగినాం. కానీ ఇక్కడ ఒకటి శ్మశాన వాటిగా ఇప్పుడు మా అన్నట్లుగా అది 2 గ్రామాల మధ్యన ఉండే దాన్ని డిసైడ్ చేసినాము. దాన్ని డిసైడ్ చేసి చేయమని చెప్పినాం. కానీ మళ్ళీ 33 స్కెచ్ మ్యాప్ ఇచ్చినా మనం పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఈదులపూసంపల్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు శంకుస్థాపనకు నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్
రామ్మోహన్ రెడ్డి గారు, మున్సిపల్ డిఈ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే విలీన గ్రామాలు దాదాపు 7-8 గ్రామాలను విలీనం చేసుకోవడం వలన సరైన ఫండ్స్ లేక వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురై అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ విలీన గ్రామాలు ఏవైతే ఉందో వాటి మీద ప్రత్యేక దృష్టి పెడదామనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎప్పటి నుంచో శ్మశాన వాటిక గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం పోయి వారి వాస్తవాలు తెలుసుకొని వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ పర్మిషన్ తీసుకొని శ్మశాన వాటికను కూడా నిర్మిద్దాం. ఏది ఏమైనా కూడా విలీన గ్రామాలు, గ్రామ పంచాయతీలు వెనుకబడ్డ తండాలు లాగానే ఉన్నాయి, కానీ వాటికి ఏవి కూడా స్పెషల్ ఫండ్స్ అప్పటి ప్రభుత్వం పెట్టుకోలేదు. మనం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ అన్ని రోడ్లను మనము పెట్టుకుంటూ అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఇప్పుడు మనందరం ఊళ్ళందరం కలిసి శ్మశాన వాటికను సందర్శించి వాస్తవాలు తెలుసుకొని దాని తొందరలో 6 నెలల్లోనే దాన్ని స్టార్ట్ చేసే విధంగా మనం చర్యలు. సిద్దిపేట తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆశతో కోస్టా అనే యాప్లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వందల మంది మోసపోయిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్టా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత 2 రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది, అది పనిచేయట్లేదని ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది. దీని మీద విచారణ జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు ఎవరికి సులభంగా రావు. అధిక వడ్డీలకు అత్యాశకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే, మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి. వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు ప్రలోభ పెట్టినా కానీ అట్ట వ్యక్తుల్ని సహించేది లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు, సోషల్ మీడియాలో కనిపించేటటువంటి అత్యాశ సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని, ఏమైనా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం అందించండి. మీ యొక్క డబ్బులు కనుక ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలని మనవి. అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? తెలంగాణను ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా. నా మాట నమ్మి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఢిల్లీలో కూడా అలానే చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తెలంగాణలో ఉద్ధరించనోడు ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? కేటీఆర్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు.
6 గ్యారెంటీలు అమలు చేసేసినట్టు అయిపోయిందట. ఇంజనీరింగ్ సమస్యల పరిష్కారం కొరకు మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మైబాద్ సెక్షన్ కార్యాలయం ముందు పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని, ట్రాక్మెన్లపై పనిభారం తగ్గించాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగేందర్ యాదవ్ హాజరై మాట్లాడారు. రైల్వే ఏర్పడిన నాటి నుండి రైల్వే ఇంజనీరింగ్ కార్మికులు అధిక పని భారంతో ఇబ్బంది పడుతున్నారు అని, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పైబడినా ఇంకా బ్రిటిష్ కాలం నాటి మాన్యువల్స్ వల్ల ట్రాక్ మెనులు రోజుకొక్కరు ప్రమాదం కారణం చేతనో, అధిక పని భారం వల్ల అనారోగ్యం చేతనో మరణం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని పీవే కార్యాలయం ముందు ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ దానిలో భాగంగా ఈరోజు మనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బ్రాంచ్ యూత్ ప్రెసిడెంట్ కామ్రేడ్ రమేష్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. డియర్ కామ్రేడ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మంత్రి పిలుపు మేరకు మన అన్ని టీవీ ఆఫీసుల ముందు ధర్నా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన మహబాద్ వరంగల్ బ్రాంచ్ తరఫున మహబూబాబాద్ పీడబ్ల్యూ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మన ఇంజనీరింగ్ కార్మికులు చాలామందికి పనిభారం రోజుకు పెరుగుతుంది. కావున ఇలాంటి విషయాన్ని అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కానీ ఇంకా ఎన్ని రోజులు పనిని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు, కానీ దీంతో సమస్యలను తగ్గించలేకపోతున్నారు. అదేవిధంగా స్ట్రెంత్ను కూడా చాలా తక్కువగా రిక్రూట్ చేస్తూ ఒక్కరు చేసే పనిని అంటే 2-3 చేసే పనిని ఒక్కరితో చేపిస్తూ చాలా పనిభారం వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలను తగ్గించాలి. అదేవిధంగా 2 షిఫ్టుల విధానం కొనసాగిస్తే అది చాలా వరకు బెటర్గా ఉంటుంది. అదేవిధంగా రాజ్మెంట్ అంటే ఇంజనీరింగ్ టు అదర్ డిపార్ట్మెంట్కు అవకాశం కూడా కల్పించాలి. అదేవిధంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా ఉంది. ఇప్పుడు మనం రిక్రూట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మనకు వచ్చే శాలరీస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి ఒక్క ట్రాక్మెంట్ చూడండి, మినిమం 40 నుంచి 50 వేల కూడా ఇంతవరకు రాలేదు 10 సంవత్సరాలు అయినా కూడా. అదే స్టేట్ గవర్నమెంట్లో చూడండి, ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయినాక మినిమం 60 నుంచి 70 వేల జీతం వస్తుంది. కానీ మనకు 40 నుంచి 50 వేలు కూడా రావట్లేదు ఇంతవరకు కూడా. మరి ఈ ప్రభుత్వాలు ఇలాంటి అణచివేతలు చేస్తున్నటువంటి క్రమంలో మనం విపరీతమైనటువంటి పనిభారం చేస్తున్నా కూడా మనకు కనీసం గుర్తింపు లేకుంటున్నది. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా, అదేవిధంగా ట్రాక్మెన్లకు అన్నింటిలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. అదేవిధంగా లేడీస్ కూడా ఇక ఈ ట్రాక్మెన్లో ఏం చేస్తారు లేడీస్ అనే వాళ్ళు, వారికి సేమ్ పురుషులకు ఏ విధంగా ఉన్నదో స్త్రీలకు కూడా అదే విధమైనటువంటి పనిభారం ఉంది. కాబట్టి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా జేఈపీవే డీసెంట్రలైజేషన్ కూడా చేయాలనే చాలా డిమాండ్స్ తోటి మనం ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. పనిభారం తగ్గించాలి. ఇంజనీరింగ్ పనిభారం తగ్గించాలి. ఇంజనీరింగ్ పనిభారం తగ్గించాలి. కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళుల కార్యక్రమం కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట 13, 14, 15 వార్డులకు టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, మాజీ జయంతి చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పేద ప్రజలకు చేసిన సేవలు మరవలేనిదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుకుమార్, వరదరాజులు, మణి, ఉదయ్ కుమార్, అనౌన్స్మెంట్ మురళి, మణియప్ప, వాసు, మగి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, జోహార్ ఎన్టీఆర్. తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కుప్పం కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ చేరి ఆయనకు నివాళులు అర్పిస్తున్న సమయంలో ఆయన యొక్క జ్ఞాపకాల్ని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నివాసాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానేత. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు. ఆయన ఈ లోకాన్ని భౌతికంగా విడిచిపోయిండొచ్చును కానీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఆయన ఈ యుగాంతం వరకు నిలిచిపోతాడని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నటువంటి సమయంలో ₹2 కిలో బియ్యం నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పెట్టి ఆ రోజు అన్నము అనే ఒక పదానికి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం కుప్పం కొత్తపేటలో మొత్తం 13, 14, 15 వార్డులు ఉన్నటువంటి ప్రాంతంలో నిరుపేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా ఆయన వర్ధంతికి నినాదాలు చేస్తూ ఆయనను తలుస్తూ ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజలకు ఎప్పుడు కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదలకు ఇళ్ళు కట్టివ్వడం, అదేవిధంగా ₹2 కిలో బియ్యం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి గుడ్డలు చీర దోవతి అనేది కూడా ఇచ్చి పేద ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 క్రీడా పోటీల్లో భాగంగా కాజీపేటలోని సెయింట్ గ్రాబియల్స్ పాఠశాల మైదానంలో సెంట్రల్ జోన్ ఆర్మూర్ పోలీస్ విభాగాల మధ్య నిర్వహిస్తున్న ఫుట్బాల్ మ్యాచ్ను సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమిషనర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.